హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డేకి నేనే విష్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా విష్ చేయాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అయినా నా బర్త్డే అయిపోయి ఇప్పటికి 2-3 డేస్ అయిపోయింది. కానీ నా ముక్కు కొంచెం బాగోకపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోవడం వల్ల వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అయినా పర్లేదు, మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే కామెంట్ చేసేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. ఇంకా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా శంకర్ 12 o'clock కి నాకు కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారనమాట. కానీ మనం మంచి స్పాయిలర్, అందుకే అంత సర్ప్రైజ్ అయితే అవ్వలేదు. అండ్ నాకు ఒక డౌట్, చాలా మంది సర్ప్రైజింగ్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు కదా, అవి నిజమే అంటారా? నాకైతే అవి ఎందుకో నిజం కావేమో అని అనుకున్నాను. ఫస్ట్ అయితే తన చేతిలో గాని నా చేతిలో గాని వీడియో తీయడానికి మొబైల్ కూడా లేదు. తర్వాత చాలా యాక్ట్ చేసాం సర్ప్రైజ్ గా ఫీల్ అయినట్టు అని చెప్పేసి, కానీ కొంచెం కూడా అలా రాలేదన్నమాట. అందుకనే నాకు ఈ డౌట్ అయితే వచ్చింది, సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యి వీడియో పెట్టిన వాళ్ళంతా నిజమేనా అని అనిపించింది. నిజమే కాకపోవచ్చు కూడా, కానీ కామెంట్ సెక్షన్ లో నాకు కొంచెం కూడా మర్యాద చేయొద్దు. దీనికోసం అంత లేదులేండి, మనకు అంత సబ్స్క్రైబర్స్ లేదు, అలాగే చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ కూడా చెయ్యరు దీని గురించి. అందుకని ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నాను. ఇంకా ఈ డ్రెస్ కోసం వస్తే, ఫస్ట్ టైం శంకర్ తనంటూ తను నా కోసం ఒక డ్రెస్ అనేది సెలెక్ట్ చేసి నాకు గిఫ్ట్ చేశాడు. ఇది నాకు బెస్ట్ మెమొరీ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ ఎప్పుడు డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేయొచ్చు కదా శంకర్ అని అడిగితే ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఎందుకో ఇయర్ మాత్రం నాకు డ్రెస్ మాత్రం గిఫ్ట్ చేయాలి అని అనిపించిందట. సో నాకు ఇది మాత్రం చాలా స్పెషల్. కానీ చిన్న మిస్టేక్ ఉంది, నాకు లార్జ్ సైజ్ అయితే తీసుకొచ్చేసాడు. పర్లేదు, మన చేతిలో మిషన్ ఉంది కాబట్టి ఆల్టరేషన్ చేసేసుకోవాలి. శంకర్ అయితే నాకు కావాలంటే ఎక్స్చేంజ్ చేసేసుకో అన్నారు. కానీ ఫస్ట్ టైం నువ్వు నాకు డ్రెస్ తీసుకొచ్చావు, సో నేనైతే ఎక్స్చేంజ్ చేసేదే లేదు, నాకు నచ్చినట్టు దీన్ని టర్న్అవుట్ చేసుకుంటాను అని చెప్పాను. ఇంకా అదే రోజు నాకు మా ఫ్రెండ్ లలిత వచ్చి నా బర్త్డేని మళ్ళీ సెలబ్రేట్ చేసిందనమాట. కానీ ఆ రోజు చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. శంకర్ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా సేమ్ షిఫ్ట్లకు వెళ్ళిపోయారు. సో మా ఇద్దరం ఇంకా వాళ్ళ అక్క కూతురు కూడా ఉంది, మా ముగ్గురం అలా సెలబ్రేట్ అయితే లైట్ గా చేసేసుకున్నాం. నా నేమ్ ఏం రాయించారో చూసారా? ఈ నేమ్ వినైతే నాకు చాలా ఏళ్ళైంది. అప్పుడు స్కూల్ డేస్ లో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అలానే పిలిచేవారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అలా పిలుస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళకి నేను ఏమనుకుంటానా అనే ఫీల్ ఉండిందంట, కానీ నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో ద్వారా కూడా నేను చెప్పేస్తున్నా, నాకు విష్ చేసిన అందరికీ, గిఫ్ట్స్ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, బాయ్ బాయ్.